వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గంజి అమరేందర్. ఈ వీడియోలో 6వ అధ్యాయం శ్రేణులు అభ్యాసం 6.3లోని సమస్యలకి సాధనని చెప్పుకుందాం. 6వ సమస్య. ఒక అంక శ్రేణిలో మొదటి 7 పదాల మొత్తము 49 మరియు 17 పదాల మొత్తము 289 అయినా మొదటి n పదాల మొత్తమును కనుగొనము అన్నాడు. అంటే చూడండి, ఒక అంక శ్రేణిలో మొదటి 7 పదాల మొత్తం 49 అని మరియు 17 పదాల మొత్తం 289 అని ఇవ్వబడినది. ఈ రెండింటితోటి మనం ఏంటి, మొదటి n పదాల మొత్తాన్ని కనుక్కోవాలి. ఓకేనా? అంటే ఇక్కడ 7 పదాల మొత్తము మొదటి n పదాల మొత్తం అంటే S7. ఇక్కడ మొదటి 7 పదాల మొత్తం అంటే S7 కదా. దీన్ని S7 ఈజ్ ఈక్వల్ టు 49 అని, మరియు 17 పదాల మొత్తాన్ని ఏమని రాయొచ్చు, S17 ఈజ్ ఈక్వల్ టు 289. ఇప్పుడు దీన్ని S7 ఈజ్ ఈక్వల్ 49 తీసుకొని n పదాల మొత్తానికి సూత్రాన్ని అప్లై చేసినట్లయితే అంటే S7 ఈజ్ ఈక్వల్ టు 49 తీసుకొని మనము Sn ఈజ్ ఈక్వల్ n/2 2a ప్లస్ n-1 ఇంటూ d ఆ సూత్రం ఆధారంగా మనకేంటి ఒక సమీకరణం వస్తుంది. దీనికి కూడా ఒక సమీకరణం రాసుకోవాలి అదే సూత్రం ఆధారంగా. ఈ రెండింటిని సాధించి ఏ విలువని డి విలువని కనుక్కున్నట్లయితే మనకు మొదటి n పదాల మొత్తంకి ఎంతనో కనుక్కోవచ్చు. ఓకేనా? అంటే S7 ఈజ్ ఈక్వల్ టు ఏమని రాస్తున్నారంటే మనకి Sn సమ్ ఆఫ్ n టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు n/2 2a ప్లస్ n-1 ఇంటూ d అని మనకు తెలుసు ఈ సూత్రం. ఇప్పుడు S7 అంటే S7 ఈజ్ ఈక్వల్ టు 49 అని తీసుకుంటున్నాం. అంటే S7 ఈజ్ ఈక్వల్ అంటే ఏంటి, 7/2 2a ప్లస్ 7-1 ఇంటూ d ఈజ్ ఈక్వల్ టు 49. ఇప్పుడు ఏమవుతుంది, ఈ 7/2ని మనం ఇటు పంపించినట్లయితే ఇక్కడ మల్టిప్లై చేసింది ఏమవుతుంది, డివైడ్ చేస్తుంది. ఇక్కడ కాబట్టి 2a ప్లస్ 6d 2a ప్లస్ 6d 7/2 ఈ 2 ఏమో 49 ని మల్టిప్లై చేస్తుంది, ఈ 7 ఏం చేస్తుంది, డివైడ్ చేస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది, 7 1 7 7 2a ప్లస్ 6d ఈజ్ ఈక్వల్ 7 2 14. ఓకేనా? ఇప్పుడు 2 కామన్ తీసాం అనుకోండి, a ప్లస్ 3d ఈజ్ ఈక్వల్ టు 14. దీని a ప్లస్ 3d ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఈ 2 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కాబట్టి 14/2 7 a ప్లస్ 3d ఈజ్ ఈక్వల్ టు 7. ఇక్కడ దీని సమీకరణం 1గా తీసుకుందాం. ఇప్పుడు మనకి ఇంకేం తెలుసు, ఇది S7 మొదటి 7 పదాల మొత్తము 49. దీని ఆధారంగా మనకు ఒక సమీకరణం వచ్చింది. ఇప్పుడు 17 పదాల మొత్తం 289 కదా, దాన్ని ఈజ్ ఈక్వల్ తీసుకుందాం. దాన్ని S17 ఈజ్ ఈక్వల్ టు 289. ఓకేనా? S17 అంటే ఇక్కడ మనం ఏ విధంగా అయితే రాసాము, 17/2 2a ప్లస్ 17-1 ఇంటూ d ఈజ్ ఈక్వల్ టు 289. ఇక్కడ 17/2ని మనం రైట్ సైడ్ పంపించినట్లయితే 2/17 అవుతుంది. 2a ప్లస్ 17-1 అంటే 16d ఈజ్ ఈక్వల్ టు 289 ఇంటూ 2 కాస్మల్. ఇక్కడ 17 టైమ్స్ అంటే 289 ఇస్ ద స్క్వేర్ ఆఫ్ 17 కదా. అంటే ఇక్కడ 2 కామన్ తీసినట్లయితే a ప్లస్ 8d ఈజ్ ఈక్వల్ టు 17 ఇంటూ 2 అంటే 34. చూడండి, a ప్లస్ 8d ఈజ్ ఈక్వల్ టు 34/2 2 17 టైమ్స్ 2 1 2 7 అంటే a ప్లస్ 8d ఈజ్ ఈక్వల్ టు మనకు 17. దీన్ని 2 అనుకుందాం. చూడండి, a ప్లస్ 3d ఈజ్ ఈక్వల్ టు 7, a ప్లస్ 8d ఈజ్ ఈక్వల్ టు 17. ఇప్పుడు సమీకరణం 1ని సమీకరణం 2ని మనము సాధించినట్లయితే మనకేమొస్తుంది, a తొలగిపోతుంది అంటే తీసివేస్తే అప్పుడు d విలువ వస్తుంది. dని 1లో రాసి a విలువ వస్తుంది. అప్పుడు మనము n పదాల మొత్తాన్ని కనుక్కోవచ్చు. ఓకేనా?
సమీకరణం 1 మరియు 2లను సాధించగా అంటే 1 ఇంప్లాయిస్ 1 అంటే a ప్లస్ 3d ఈజ్ ఈక్వల్ టు 7 a ప్లస్ 2 ఇంప్లాయిస్ 8d ఈజ్ ఈక్వల్ టు 17 సబ్ట్రాక్ట్ చేసి తీసివేస్తే ఇది మైనస్ ఇది మైనస్ ఇది మైనస్ a 0 a క్యాన్సిల్ అవుతుంది 3d మైనస్ 8d అంటే మైనస్ 5d 7 వెళ్తే మనకు 7 మైనస్ 17 అవుతుంది మైనస్ 10 ఇప్పుడు మైనస్ 5d ఈజ్ ఈక్వల్ మైనస్ 10 మైనస్ 5d ఈజ్ ఈక్వల్ టు మైనస్ 10 మీన్స్ d ఈజ్ ఈక్వల్ టు మైనస్ 10 బై మైనస్ 5 అంటే ప్లస్ 10 మైనస్ మైనస్ బై 5 2 అంటే d ఈజ్ ఈక్వల్ టు 2 d ఈజ్ ఈక్వల్ టు వచ్చింది కదా మనం d ఈజ్ ఈక్వల్ టు 2 ని 1 లో రాస్తాయి d ఈజ్ ఈక్వల్ టు 2 ని సమీకరణం 1లో వ్రాయగా ఓకేనా 1 ఇంప్లాయిస్ a ప్లస్ 3d 3 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 7 a ప్లస్ 6 కదా 3 ఇంటూ 2 అంటే 6 అటు 7 మైనస్ 6 అంటే a ఈజ్ ఈక్వల్ therefore a ఈజ్ ఈక్వల్ టు 1 d ఈజ్ ఈక్వల్ టు 2 మనకేం కావాలి ఇప్పుడు మొదటి n పదాల మొత్తం కావాలి అంక శ్రేణిలోని n పదాల మొత్తం Sn ఈజ్ ఈక్వల్ టు n బై 2 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d అంటే Sn మొదటి n పదాల మొత్తం n బై 2 2 ఇంటూ a అంటే 1 ప్లస్ n మైనస్ 1 ఇంటూ d అంటే 2 అంటే 2 తీసుకున్నాం ఇక్కడ ఏమవుతుంది n బై 2 2 ప్లస్ 2n మల్టిప్లికేషన్ మైనస్ 2 ఈ 2 మైనస్ 2 ఏమవుతుంది n ఇంటూ ఇక్కడ 2n మిగులుతుంది n ఇంటూ 2n అంటే 2n స్క్వేర్ బై 2 2 క్యాన్సల్ Sn ఈజ్ ఈక్వల్ ఏం మిగిలింది Sn ఈజ్ ఈక్వల్ టు n స్క్వేర్ n పదాల మొత్తం అంక శ్రేణిలో మొదటి n పదాల మొత్తం ఏమొచ్చింది n స్క్వేర్ అంటే ఒకసారి మనము లెక్కలో గమనించినట్లయితే మొదటి 7 పదాల మొత్తము 7 స్క్వేర్ వచ్చింది 17 పదాల మొత్తము 17 స్క్వేర్ 289 అంటే 17 స్క్వేరే కదా ఓకే ఆ విధంగా మొదటి n పదాల మొత్తం ఈజ్ ఈక్వల్ Sn ఈజ్ ఈక్వల్ n స్క్వేర్ ఓకే 7వ సమస్యను చూద్దాం an కింది విధంగా నిర్వచించబడితే a1, a2, a3 an అంకశ్రేణి అవుతుందని చూపండి మరియు మొదటి 15 పదాల మొత్తమును కనుగొనండి ఓకేనా ఇక్కడ an ఇచ్చిండు మనం a1 a2 a3 an కనుక్కుని అది అంకశ్రేణి అవుతుంది చూపించి తర్వాత మొదటి n పదాల మొత్తంని కనుక్కోవాలి S15 కనుక్కోవాలి ఓకేనా ఇప్పుడు an ఈజ్ ఈక్వల్ 3 ప్లస్ 4n అంటే n ఈజ్ ఈక్వల్ 1 తీసుకుంటుంది a1 వస్తుంది a1 ఏమవుతుంది a1 ఈజ్ ఈక్వల్ 3 ప్లస్ 4 ఇంటూ 1 అంటే a1 ఏమవుతుంది a1 ఈజ్ ఈక్వల్ టు 7 నెక్స్ట్ a2 ఇందులో n ఈజ్ ఈక్వల్ 2 తీసుకుంటే a2 వస్తుంది a2 ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ 4 ఇంటూ 2 ఏమవుతుంది 3 ఇక్కడ 4 2 8 4 2 8 ప్లస్ 3 అంటే 11 a2 అనేది 11 వచ్చింది a1 7 వచ్చింది తర్వాత a3 కనుక్కుందాం 3 ప్లస్ 4 ఇంటూ 3 ప్లస్ 4 ఇంటూ 3 12 ప్లస్ 3 ఏమవుతుంది 15 అవుతుంది 15 a4 అనుకున్నట్లయితే 3 ప్లస్ 4 ఇంటూ 4 ఏమవుతుంది 4 ఇంటూ 4 16 ప్లస్ 3 19 ఓకేనా మరి a1 a2 a3 డాష్ an అనేది అంకశ్రేణి అవుతుందా అంటున్నాం అంటే ఏంటి a1 అంటే 7 11 15 19 డాష్ లో మనము a2 మైనస్ a1 సామాన్య భేదాన్ని కనుక్కుందాం a2 మైనస్ a1 ఏంటి 11 మైనస్ 7 4 అవుతుంది a3 మైనస్ a2
A3 లోంచి మూడో పదం నుంచి దాని ముందు పదాన్ని తీసేస్తే ఏమవుతుంది 15 మైనస్ 11 4. తర్వాత A4 మైనస్ A3 19 మైనస్ 15 4. అంటే therefore సామాన్య భేదం అనేది A2 మైనస్ A1 ఇజ్ ఈక్వల్ A3 మైనస్ A2 స్థిరంగా ఉంది కదా. అయితే ఇప్పుడు ఏంటి therefore ఇది A1 A2 A3 డాష్ AN అనేది అంక శ్రేణి అవుతుంది. అంటే ఏంటి ఇక్కడ therefore 7 7 11 15 19 డాష్ అనేది అంక శ్రేణి అగును. ఇప్పుడు ఏంటి ఇంకా అంక శ్రేణి అవుతుందని చూపండి. తర్వాత నెక్స్ట్ మరి మొదటి 15 పదాల మొత్తమును కనుక్కోండి అన్నాడు. S15 కనుక్కోమన్నాడు. ఓకే, మనకు మొదటి n పదాల మొత్తానికి సూత్రం ఏంటి? Sn ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d. ఓకేనా. ఇక్కడ మరి a ఈజ్ ఈక్వల్ ఏంటి? a ఈజ్ ఈక్వల్ టు 7, d ఈజ్ ఈక్వల్ టు మనకు 4, d ఈజ్ ఈక్వల్ 4. ఇంకా నెక్స్ట్ n ఈజ్ ఈక్వల్ మొదటి 15 పదాల మొత్తం కాబట్టి n ఈజ్ ఈక్వల్ 15. అంటే S15 కనుక్కోవాలి. ఈజ్ ఈక్వల్ 15/2 2 ఇంటూ a అంటే 7 ప్లస్ 15 మైనస్ 1 టు d అంటే 4. చూడండి 15/2 2 ఇంటూ 7 ఎంత 14. 15 మైనస్ 1 అంటే 14 ప్లస్ ఇంటూ 4 14 ఇంటూ 4 అంటే 56. మనకు 14 ప్లస్ 56 అంటే 70. 235 ఓకేనా. 15 ఇంటూ 35 అంటే 15 5 75, 15 3 45 ప్లస్ 7 అంటే 52. 525 S15. therefore ఏమన్నా వచ్చింది? దీంట్లో మొదటి 15 పదాల మొత్తము 525. therefore మొదటి 15 పదాల మొత్తము 525. రెండవది an is equal 9 minus 5n. రెండవదాన్ని తీసుకుంటే an 9 minus 5n. ఇప్పుడు a1 a2 a3 కనుక్కుందాం. a1 is equal 9 minus 5 into 1. 9 minus 5 అంటే 4. a2 9 minus 5 into 2 అవుతుంది. 9 minus 5 into 2 అంటే 10. 9 minus 10 అంటే minus 1. a3 9 minus 5 into 3. 5 into 3 అంటే 15 minus 15. 9 minus 15 అంటే ఎంత వస్తుంది? మైనస్ 6. ఓకేనా. a4 అనుకున్నట్లే 9 మైనస్ 5 ఇంటూ 4 అంటే 9 మైనస్ 20. 9 మైనస్ 20 అంటే మైనస్ 11. ఇప్పుడు 4 మైనస్ 1 మైనస్ 6 మైనస్ 11 మైనస్ 6 మైనస్ 11 డాష్ లో a2 మైనస్ a1 a3 మైనస్ a2 సామాన్య భేదాన్ని కనుక్కుందాం. a2 మైనస్ a1 అంటే a2 అంటే ఇక్కడ మైనస్ 1 మైనస్ a1 అంటే 4. ఏంటి మైనస్ 1 మైనస్ 4 అంటే మైనస్ 5. a3 మైనస్ a2 a3 మీన్స్ మైనస్ 6 ఆఫ్ మైనస్ 1 ఏమవుతుంది? మైనస్ 6 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అంటే ఇక్కడ మైనస్ 5. చూడండి నెక్స్ట్ a4 మైనస్ a3 చేసినా కూడా మనకేమొస్తుంది? మైనస్ 5 వస్తుంది. అంటే d అనేది స్థిరంగా ఉంది, సామాన్య భేదం అనేది. ఓకేనా. మొదటి దానికి ఒక స్థిర పదాన్ని కలుపుతారు. సో సామాన్య a2 మైనస్ a1 ఈజ్ ఈక్వల్ a3 మైనస్ a2 ఈజ్ ఈక్వల్ టు మనకు మైనస్ 5 వచ్చింది. సో మనకి ఏమైతుంది? a1 a2 a3 డాష్ an అనేది అంక శ్రేణి అవుతుంది. అంటే a1 అంటే 4, a2 అంటే మైనస్ 1 మైనస్ 6 మైనస్ 11 డాష్ అనేది అంక శ్రేణి
అగును. తర్వాత మనం మరి మొదటి 15 పదాల మొత్తం కనుక్కున్నాడు అంటే S15 మనకు Sn ఈజ్ ఈక్వల్ ఏం తెలుసు, Sn ఈజ్ ఈక్వల్ అంక శ్రేణిలో మొదటి n పదాల మొత్తానికి అంటే n/2 2a ప్లస్ n-1 ఇంటూ d. n ఈజ్ ఈక్వల్ టు 15 ఇందులో ఉన్న విలువలు a అంటే 4, a ఈజ్ ఈక్వల్ టు 4, d మనకు d ఇదే కదా a2 మైనస్ a1 ఆర్ a3 మైనస్ a2 అన్ని సమానం వచ్చినప్పటికీ d ఈజ్ ఈక్వల్ టు -5. ఇందులో ప్రతిక్షేపిద్దాం. S15 కనుక్కుందాం. 15 పదాల మొత్తం అన్నమాట. 15/2 2 ఇంటూ a అంటే 4 ప్లస్ n-1 అంటే 15 - 1 అంటే 14 ఇంటూ d అంటే -5. ఓకేనా. 15/2 2 ఇంటూ 4 అంటే 8. చూడండి ఇక్కడ మైనస్ ఉంది, ఇది ప్లస్ ఉంది అంటే -15 - 1 అంటే 14. 14 ఇంటూ 5 అంటే 70. చూడండి 8 -70 అంటే -62 వస్తుంది. అంటే -62 అంటే ముందు 15కి ముందు మైనస్ పెట్టుకుందాం, ఇక్కడ 62 రాసుకుందాం. 2 3 2 1 మనకేం మిగిలింది 15 ఇంటూ -15 ఇంటూ 31. దీన్ని మల్టిప్లై చేసినట్లయితే మనకు S15 మొదటి 15 పదాల మొత్తం వస్తుంది. 15 1 15 అంటే 5, 15 3 45 ప్లస్ 1 46 అంటే -465. అంటే ఈ అంక శ్రేణిలో అంటే ఏంటి ఇక్కడ -4 -1 -6 -11 డైడాష్ అనేది అంక శ్రేణి కదా. మొదటి 15 ఇందులో మొదటి 15 పదాల మొత్తము ఈజ్ ఈక్వల్ -465. ఇప్పుడు 8వ సమస్యను తీసుకుందాం. ఒక అంక శ్రేణిలో మొదటి n పదాల మొత్తము 4n - n² అయినా మొదటి పదము ఎంత బ్రాకెట్లు S1 విలువనే మొదటి పదము అవుతుందని గుర్తుకు తెచ్చుకోండి. మొదటి 2 పదాల మొత్తము ఎంత, రెండవ పదము ఎంత, అదే విధంగా మూడవ పదమును, 10వ పదమును మరియు 8వ పదమును కనుగొనము అన్నాడు. ఇక్కడ అంక శ్రేణిలో మొదటి n పదాల మొత్తము 4n - n² అంటే మొదటి n పదాల మొత్తము 4n - n². అయితే మొదటి పదము ఎంత అన్నాడు. అంటే అంక శ్రేణి మొదటి n పదాల మొత్తముని Sn ఈజ్ ఈక్వల్ అని రాసుకోవచ్చుగా. ఇక్కడ మొదటి అని రాసుకోండి. మొదటి n పదాల మొత్తము 4n - n² అని ఇవ్వబడిందని రాసుకున్నాం. అంటే Sn ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 4n - n². ఇక్కడ బ్రాకెట్లో ఒకసారి చూసినట్లయితే S1 విలువే మొదటి పదము అవుతుంది. అంటే n ఈజ్ ఈక్వల్ 1 తీసుకున్నట్లు S1 ఏదైతే వస్తుందో అదే ఈ అంక శ్రేణిలో మొదటి విలువ అవుతుంది, ఏ అవుతుంది అనమాట. అంటే S1 కనుక్కుందాం. S1 ఈజ్ ఈక్వల్ 4 ఇంటూ 1 - 1² అంటే S1 ఈజ్ ఈక్వల్ టు 4 - 1 అంటే 3. అంటే దట్ ఈస్ A ఈజ్ ఈక్వల్ టు 3 అని అర్థం. దాని అర్థం మొదటి పదమే అవుతుంది A1 అనమాట 3. అయితే మొదటి 2 పదాల మొత్తము ఎంత అంటున్నాం. ఇంకా నెక్స్ట్ మొదటి 2 పదాల మొత్తం అంటే ఇది మొదటి n పదాల మొత్తము Sn ఈజ్ ఈక్వల్ 4n - n² కదా. ఇప్పుడు మనం మొదటి 2 పదాల మొత్తం అంటే n ఈజ్ ఈక్వల్ 2 తీసుకోవాలి. మొదటి 2 పదాల మొత్తము ఏమవుతుంది S2 అంటే n ఈజ్ ఈక్వల్ 2 తీసుకోవాలి. ఇందులో 4 ఇంటూ 2 - 2² ఏమవుతుంది S2 ఈజ్ ఈక్వల్ టు 8 - 4 2² అంటే 4 8 - 4 S2 ఈజ్ ఈక్వల్ టు 4. ఇంకా రెండవ పదము ఎంత అన్నాడు. రెండవ పదం ఎంత మనకు మొదటి n పదాల మొత్తంలో నుంచి n-1 పదాల మొత్తాన్ని తీసేస్తే an వస్తుందని చెప్పుకున్నాం. అంటే మనకేం తెలుసు an ఈజ్ ఈక్వల్ Sn - Sn-1 ఇది మనకు తెలుసు. అంటే an మొదటి n పదాల మొత్తంలో నుంచి n-1 పదాల మొత్తాన్ని తీసేస్తే మనకి an వస్తుంది. ఇక్కడ S2 తెలుసు, S1 తెలుసు. అంటే మనము S2 - S1 చేస్తే ఏమొస్తుంది దీని ప్రకారము
అంటే n ఈజ్ ఈక్వల్ 2 తీసుకున్నట్లు ఏమవుతుంది a2 ఈజ్ ఈక్వల్ టు మనకు రెండవ పదము ఎంత అన్నాడు a2 ఈజ్ ఈక్వల్ టు s2 మైనస్ s1 కదా s2 మైనస్ s1 s2 ఈజ్ ఈక్వల్ మనకు 4 వచ్చింది s1 ఈజ్ ఈక్వల్ 3 వచ్చింది a2 ఈజ్ ఈక్వల్ టు 4 మైనస్ 3 a2 ఈజ్ ఈక్వల్ టు 1 ఓకేనా ఇప్పుడు ఏంటి a3 కనుక్కోవాలి a2 ఈజ్ ఈక్వల్ 1 వచ్చింది అదే విధంగా మూడవ పదమును కనుక్కోండి అన్నాడు మనము s3 కనుక్కుందాం s3 ఏమవుతుంది sn లో n దగ్గర 3 తీసుకున్నట్లయితే 4 into 3 మైనస్ 3 స్క్వేర్ s3 ఈజ్ ఈక్వల్ టు 12 మైనస్ 3 స్క్వేర్ అంటే 9 12 మైనస్ 9 అంటే మనకు 3 s3 ఈజ్ ఈక్వల్ 3 వచ్చింది a3 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది a3 ఈజ్ ఈక్వల్ టు s3 మైనస్ s2 చూడండి దీన్ని ఒక బాక్స్ గా తీసుకుందాం a3 ఈజ్ ఈక్వల్ s3 మైనస్ s2 మనకి s3 ఇప్పుడు కనుక్కున్నాం ఎంత 3 s2 4 3 మైనస్ 4 a3 విలువ ఏమవుతుంది -1 ఓకేనా ఇప్పుడు a1 తెలుసు a2 తెలుసు a3 తెలుసు ఇంకా మనం ఇంకేం కనుక్కోవాలి పదవ పదం కనుక్కోవాలి అంటే s9 కనుక్కొని s10 కనుక్కొని s10 మైనస్ s9 చేయాలి అంటే ఆ విధంగా చేసినా పర్వాలేదు మనకు మొదటి పదం తెలుసు రెండవ పదం తెలుసు మూడవ పదం తెలుసు మనకేంటి 3 -1 డాష్ ఇదేంటి అంకశ్రేణి కదా అనేది ఏపీ అంటే అంకశ్రేణి కాబట్టి డి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది a2 మైనస్ a1 కదా అంటే 1 మైనస్ 3 a2 అంటే 1 a1 అంటే 3 -3 అంటే -2 చూడండి d ఈజ్ ఈక్వల్ టు -2 ఇంకా a ఈజ్ ఈక్వల్ టు 3 కాబట్టి వీటి నుంచి మనం ఏం కనుక్కోవచ్చు పదవ పదాన్ని కనుక్కుందాం a10 కనుక్కుందాం a10 a ప్లస్ 9d అంటే a ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ 9 ఇంటూ d అంటే -2 చూడండి 3 ప్లస్ ఇంటూ మైనస్ 9 2 18 అంటే -15 వచ్చింది అంటే పదవ పదము మనము పదవ పదం కూడా కనుక్కోమన్నాం కాబట్టి -15 వచ్చింది ఇంకా నెక్స్ట్ ఏం కనుక్కో ఎన్నవ పదమును కనుక్కోండి అన్నాడు ఎన్నవ పదము ఎన్నవ పదం కదా ఎన్నవ పదము an ఈజ్ ఈక్వల్ a ప్లస్ n-1 ఇంటూ d a మనకు a ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ n-1 ఇంటూ d అంటే -2 మల్టిప్లై చేసినట్లయితే 3 ఈ మైనస్ తో మల్టిప్లై చేస్తే ప్లస్ ఇంటూ మైనస్ -2 ఇంటూ n -2n మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ఇంటూ 1 2 3 ప్లస్ 2 5 -2n అంటే ఎన్నో పదము an ఈజ్ ఈక్వల్ టు 5 - 2n therefore ఎన్నవ పదము an ఈజ్ ఈక్వల్ టు 5 - 2n ఇక్కడ ఎన్నో పదం an ఈజ్ ఈక్వల్ ఇక్కడ sn n పదాల మొత్తంలో నుంచి n-1 పదాల మొత్తాన్ని తీసేస్తే an వస్తుంది తెలుసు ఇక్కడ ఈ n ప్లేస్ లో n-1 రాసి sn-1 కనుక్కొని sn నుంచి sn-1 చేసినా కూడా an వస్తుంది ఓకేనా 9వ సమస్య తీసుకుందాం 6 చే భాగించబడే మొదటి 40 సహజ సంఖ్యల మొత్తమును కనుగొనము అన్నాడు ఓకేనా అంటే మొదటి 40 సహజ సంఖ్యలు 1 2 3 4 డాష్ 40 అంటే ఇది ఏపీ ఓకేనా అయితే 6 చే భాగించబడే మొదటి 40 సహజ సంఖ్యలు అంటే 6 యొక్క మొదటి 40 గుణిజాలే కదా అంటే 6 యొక్క మొదటి 40 గుణిజాలే 6 చే భాగించబడే మొదటి 40 సహజ సంఖ్యలు అవుతాయి అంటే మనము ఈ మొదటి 40 సహజ సంఖ్యలు 6 చే గుణిస్తే 6 చే భాగించబడే మొదటి 40 సహజ సంఖ్యలు తెలుస్తాయి ఓకేనా కాబట్టి ఈ 6 × 1 6 6 × 2 12 6 × 3 18 6 × 4 24
డాష్ డాష్ ఏమవుతుంది 6 ఇంటూ 40 అంటే 240. ఇందులో చివరి పదము 240. ఇది మొదటి 40 సహజ సంఖ్యలు అనేది ఏపీ కాబట్టి మనము ఏదైనా ఒక అంక శ్రేణి అయినప్పుడు దాన్ని ఒక స్థిర సంఖ్యచే గుణించిన స్థిర సంఖ్యచే భాగించిన మనము వచ్చేది కూడా ఏపీ అనుకున్నాం కదా. కాబట్టి ఇప్పుడు ఏంటి మనము ఇది ఈ పదాల మొత్తం 6 చే భాగించబడే 40 సహజ సంఖ్యలు ఇవి. వీటి మొత్తము మనం కనుక్కోవాలి. ఓకేనా? వీటి మొత్తం అంటే మనకు ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏం తెలుసు, మొదటి పదము తెలుసు, ఇక్కడ చివరి పదం తెలుసు, అవి ఎన్ని పదాలు తెలుసు అంటే 40 పదాలు. కాబట్టి ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు n/2 ఈ ఫార్ములా ఏ ప్లస్ ఎల్. ఇక్కడ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏమో 40, ఏ అంటే 6, ఎల్ అంటే 240. ఇప్పుడు ఇందులో ప్రతిక్షేపించినట్లయితే మనకు S40 అంటే తెలుస్తుంది. S40 ఈజ్ ఈక్వల్ 40/2, n/2 అంటే 40/2, ఏ అంటే 6 ప్లస్ ఎల్ అంటే 240. చూడండి 2 1ల 2 20ల S40 ఈజ్ ఈక్వల్ 20 ఇంటూ ఏమవుతుంది 246. దీన్ని మల్టిప్లై చేస్తే 2 6ల 12, 1 ఇక్కడ 0 పెట్టుకుందాం, 2 4ల 9 అంటే 2 4ల 8 ప్లస్ 1 అంటే 9, 2 2ల 4 అంటే 4920. ఏంటి 6 చే భాగించబడే మొదటి 40 సహజ సంఖ్యల మొత్తము ఏంటి 6 చే భాగించబడే మొదటి 40 సహజ సంఖ్యల మొత్తము 4920. ఓకే, ఇప్పుడు 10వ సమస్యను చూద్దాం. ఒక పాఠశాలలో విద్యా విషయక సంబంధిత విషయాలలో అత్యున్నత ప్రతిభ కనపరిచిన వారికి మొత్తం 700 రూపాయలకు 7 బహుమతులు ఇవ్వాలని భావించారు. ప్రతి బహుమతి విలువ దాని ముందున్న దానికి రూపాయలు 20 తక్కువ అయినా ప్రతి బహుమతి విలువను కనుగొనము అన్నాడు. ఓకేనా? ఇక్కడ మొత్తం బహుమతులు ఎన్ని 7, వాటి విలువ 7 బహుమతుల విలువ ఇక్కడ ఇవ్వడం జరిగింది. మొత్తం 700 రూపాయలకు అన్నాడు. 7 బహుమతుల విలువ రూపాయలు 700. అయితే ఇక్కడ ఏమిచ్చిండు, ప్రతి బహుమతి విలువ దాని ముందున్న దానికి రూపాయి 20 తక్కువ. అంటే ఇప్పుడు ఏమనుకుంటున్నా, మొదటి బహుమతి విలువ నేను X అనుకుంటే అప్పుడు ఏమవుతుంది, దాని తర్వాత ప్రతి బహుమతి విలువ ఏమవుతుంది రూపాయలు 20 తగ్గును. ఇది ఇవ్వడం జరిగింది. ఓకేనా? అప్పుడు బహుమతుల విలువలు వరుసగా మనం మొదటి బహుమతి విలువ X అనుకున్నాం కాబట్టి దాని తర్వాత వచ్చి ప్రతి బహుమతి ఏమవుతుంది, దీని ముందున్న దానికి 20 తగ్గును. ఇది ఎంత అయితే దానికన్నా ఒక 20 రూపాయలు తక్కువ. ఇది 100 రూపాయలు అనుకోండి, ఇది ఏమవుతుంది 80 అవుతుంది. అందుకే ఇది ఎంతనో తెలియదు కాబట్టి X అనుకుందాం. కాబట్టి దీని తర్వాత బహుమతి విలువ ఏమవుతుంది, దీనికి 20 తగ్గును అంటే X మైనస్ 20 అవుతుంది. మరి దీని తర్వాత బహుమతి విలువ ఏమవుతుంది, దీనికి 20 తగ్గును. ఓకేనా? అంటే X మైనస్ 40 అవుతుంది. X మైనస్ 40 రూపాయలు. దాని తర్వాత వచ్చే బహుమతి విలువ ఏమవుతుంది, ఇంకా 20 తగ్గుతుంది అంటే X మైనస్ 60. దాని తర్వాత ఈ విధంగా 7 బహుమతులు 1 2 3 4 అయిపోయింది. ఇంకొక 20 తక్కువ X మైనస్ 80. దాని తర్వాత బహుమతి విలువ X మైనస్ 100. ఎన్ని 1 2 3 4 5 6. ఇంకొకటి X మైనస్ 120. ఏంటి మొత్తము 7 బహుమతులు. అంటే ప్రతి బహుమతి విలువ దాని ముందున్న బహుమతికి ముందున్న దానికి 20 తక్కువ అన్నాడు. కాబట్టి ముందు మొదటి బహుమతి విలువ X అనుకుంటే దాని తర్వాత X మైనస్ 20. ఈ విధంగా 20 తగ్గుకుంటూ పోయేసరికలా చివరికి X మైనస్ 120 అవుతుంది దాని విలువ. చివరి బహుమతి 7వ బహుమతి విలువ X మైనస్ 120. అయితే మరి ఇప్పుడు మనము ఇంకేమిచ్చిండు, మొత్తం ఈ బహుమతుల విలువలు ఏమిచ్చిండు, 7 బహుమతుల విలువ 700 అన్నాడు. 7 బహుమతుల విలువలు 700. చూడండి 20 20 X, ఇది 20 తగ్గుతుంది, 20 తగ్గుతుంది, ఇది 20 తగ్గుతుంది. అంటే ఇది ఏంటి ఏపీనే కదా. కాబట్టి ఇందులో ఇది ఏపీ అని తీసుకున్నట్లయితే ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఓకేనా? ఇది చివరి పదం మనకు ఎల్ అనుకుందాం. ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 120. మనకి ఏం తెలుసు, దీని నుంచి 7 బహుమతుల విలువ 700 అంటే
సమ్ ఆఫ్ 7 టర్మ్స్ అంటే S7 ఈజ్ ఈక్వల్ టు అంతే కదా, S7 ఈజ్ ఈక్వల్ టు 700. మనము Sn ఈజ్ ఈక్వల్ టు ఏమని తెలుసు, n/2 a ప్లస్ l అని తెలుసు కదా. అంటే మొదటిది పదము చివరి పదం తెలిసి ఈ సూత్రం. కాబట్టి S7 ఈజ్ ఈక్వల్ ఏమని రాసుకోవాలి, 7/2 S7 ఈక్వల్ 7 అంటే కాబట్టి 7/2 a ప్లస్ l ఈజ్ ఈక్వల్ టు 700. ఓకేనా. a ఈజ్ ఈక్వల్ టు ఏంటి, x. l అంటే ఏంది, x మైనస్ 120. l అంటే x మైనస్ 120. ఓకేనా. చూడండి 7/2 a అంటే x ప్లస్ l ఈజ్ ఈక్వల్ టు x మైనస్ 120 ఈజ్ ఈక్వల్ టు 700. చూడండి x ప్లస్ x 2x మైనస్ 120. చూద్దాం ఇక్కడ 7/2 ఉంది కదా, ఈ 2 అనేది 700ని మల్టిప్లై చేసి ఇటు పంపిస్తే ఈ 7 ఏం చేస్తుంది, ఇటు పంపిస్తే డివైడ్ చేస్తుంది. 700s 7 1 అంటే ఇక్కడ ఏముంటుంది, 2x మైనస్ 120 ఈజ్ ఈక్వల్ 100 ఇంటూ 2, 100 ఇంటూ 2 అంటే 200 అవుతుంది. ఈ మైనస్ 120 ఇటు పంపిస్తే ప్లస్ అవుతుంది. 2x ఈజ్ ఈక్వల్ 200 ప్లస్ 120. దీని నుంచి 2x ఈజ్ ఈక్వల్ 320 320. x ఈజ్ ఈక్వల్ టు 320/2. x ఈజ్ ఈక్వల్ టు 160. అంటే ప్రతి బహుమతి విలువను కనుగొనము అన్నాడు. అంటే ఏమవుతుంది, ఆ బహుమతి విలువలు therefore రాదాం. మొదటిది 120 అంటే దాని తర్వాత బహుమతి ఏమవుతుంది, ఒక 20 తగ్గుతుంది అంటే 140. therefore ఆ బహుమతి విలువలు, ప్రతి బహుమతి విలువ లేదా ఆ బహుమతి విలువలు ఏమవుతుంది, మొదటిది 160 కాబట్టి రూపాయలు 160, 140, 120, 100, 80, 60, 120 160 నుంచి 40. ఓకేనా. ప్రతి బహుమతి విలువ ఏమవుతుంది, మొదటి బహుమతికి 20 తగ్గుతుంది. తర్వాత ముందున్న ఈ బహుమతి విలువ దీనికన్నా 20 తక్కువ, ఈ బహుమతి విలువ దీనికన్నా 20 తక్కువ. అంటే ఏమవుతుంది, ప్రతి బహుమతి విలువను కనుగొనము అన్నాడు. మనము ఏంటి, x ఈజ్ ఈక్వల్ 160 వచ్చింది కాబట్టి 160 తర్వాత 140 తర్వాత 120 100 80 60 40. ఓకేనా. ఓకే, థ్యాంక్ యూ.